ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. జూలై 9వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో ఆ ప్రతికూల గ్రహాల అనుకూలత కోసం ఏ రాశి వారు ఈ రోజున ఏ విధమైన పరిహార ప్రక్రియల్ని చేపట్టాలో ఆ విశేషాల్ని, దాంతోపాటు మన ధర్మం శీర్షికలో గురు పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ ప్రాముఖ్యాన్ని ప్రాశస్యాన్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ హేవళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుద్ధపక్షం. ఇక ఈ వారంలో వచ్చే ముఖ్యమైన పండుగల్ని చూస్తే ఈరోజు గురు పూర్ణిమ, మహాషాఢి, వ్యాస పూర్ణిమ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి జాతర, 12వ తేదీన సంకష్టహర చతుర్థి. ఈరోజు గురు పూర్ణిమ. మానవత్వమే నా మతం అని చాటినటువంటి వారు, అలాగే తమకున్న అతీంద్రియ శక్తులన్నిటినీ కూడా మానవులకి సత్ ప్రయోజనం కలిగేందుకు ఉపయోగించినటువంటి వారు అయిన శ్రీ షిరిడీ సాయినాథుల వారిని పూజించదగినటువంటి రోజు, పూజించవలసినటువంటి రోజు. ఆ షిరిడీ సాయినాథుల వారి సంపూర్ణమైన అనుగ్రహం మనందరికీ కలగాలని వారిని ప్రార్థిద్దాం. ఇక క్రమంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొద్దిగా గోప్యతని పాటించవలసిన వారంగా కనిపిస్తోంది. కుటుంబానికి సంబంధించినటువంటి ఏవైనా సలహాలని, సూచనల్ని ఇతరులని అడిగి తెలుసుకోవడం కంటే తమలో తాము కుటుంబ సభ్యులు చర్చించుకుని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది తప్ప కుటుంబ గోప్యతని దూరం చేస్తూ ఇతరులతో చర్చించడం సరికాదు. అలాగే దూరపు ప్రాంతాలకి ప్రయాణం చేయవలసినటువంటి సందర్భంలో ఆ విషయాన్ని కొద్ది జాగ్రత్తగా దాచి ఉంచి అప్పటికప్పుడు ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది తప్ప 10 మందికి చాటించుకుని వెళ్లడం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం అనిపిస్తోంది. కొత్తదైనటువంటి ఉద్యోగానికి ప్రయత్నం చేసేటటువంటి సందర్భంలో కూడా కొద్ది గూఢ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడం మంచిది తప్ప ఫలాని విషయం అని చెప్పి ప్రచారం చేసుకోవడం వల్ల ఆ రాబోయేటటువంటి ఉద్యోగానికి విఘాతం కానీ ఆగిపోవడం కానీ కలిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఈ వారం ఈ రాశివారు కొద్ది జాగ్రత్తగా గుంఫనగా వ్యవహరించగలగాలి, ఉండడం అవసరం. మేషరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు శని, రాహువు. ఈ కారణంగా సోమవారం నాడు మేషరాశి వారు శివాలయానికి వెళ్లి నమశివాయ జపాన్ని 108కి తక్కువ కాకుండా చేయడం ఉచితం. మంగళవారం నాడు సాక్షాత్తు వినాయక స్వామి ఆలయానికి వెళ్లి వినాయకునికి సింధూరపు పూజని చేయించడం లేదా వెన్నతో అభిషేకాన్ని చేయించడం అత్యవసరం. బుధవారం నాడు శ్రీ మహావిష్ణు ఆలయానికి వెళ్లి శ్రీ విష్ణు సహస్రనామాన్ని సామూహికంగా కానీ తాను కానీ పఠించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం కుటుంబ గోప్యతని పాటించి తీరాలి. తాను ఏ పని చేస్తున్నది గుంఫనగా ఉండడం అవసరం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బంధువులు, మిత్రులు ప్రతి విషయంలోనూ సహాయపడతారు, సహకారాన్ని అందిస్తారు. మేమంటూ మీకు బలగం ఉన్నామనే విశేషాన్ని మరోసారి అనుభవంలో నిరూపించి చూపిస్తారు. ఆనందంగా ఉంటుంది. స్థాన చలనం చెయ్యాలి అని ఆలోచించేటటువంటి వారికి ఈ వారం స్థాన చలన ప్రయత్నాన్ని చేస్తే
అనుకూలంగా పరిణమిస్తుంది. మరో ప్రదేశానికి లాభకరమైనటువంటి విధానం కోసం వెళ్ళగలుగుతారు. ఇంటికి కానీ అలాగే పొలానికి కానీ స్థలానికి కానీ ఏవైనా మరమ్మతులు కానీ ఇతరమైనటువంటి పనులు కానీ చేపట్టదలిస్తే తప్పక ఆ పనులన్నీ కూడా విజయవంతమయ్యేటటువంటి వారం ఇది. ఇక పిల్లలైనటువంటి వాళ్ళు ఎక్కడైనా దూరపు ప్రాంతాలలో చదువుతూ కానీ ఉద్యోగాన్ని కానీ చేస్తూ ఉన్నట్టయితే వాళ్ళకి ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు కాబట్టి వారికి సత్ఫలితాలు ఉద్యోగంలోనూ విద్యలోనూ ఉంటాయి కాబట్టి ఆనందం కలిగించేటటువంటి వారంగా దీన్ని భావించవచ్చు. వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. ముఖ్యంగా ఈ రాశి వారి ఈ వారం బంధుమిత్రుల సహకారాన్ని తీసుకుంటూ ఉండాలి. వారికి అవసరమైనటువంటి సందర్భంలో ఒళ్ళు దాచుకోకుండా తప్పక వారికి సహాయాన్ని చేసుకుంటూ ఉంటూ ఆ బంధుమిత్రుల సహాయ సహకారాల్ని కొనసాగించుకుంటూ ఉండాలి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అనవసరమైనటువంటి నిందలు ఉద్యోగంలో వచ్చేటటువంటి అవకాశం ఉంది. ధైర్యంగా ఉండండి తప్ప భయపడాల్సిన అవసరం లేదు. మీరు ధర్మబద్ధంగానే ఉన్నారు కాబట్టి ఎవ్వరూ ఏమీ చేయలేరనే యథార్థాన్ని మానసికంగా గుర్తించండి. అలాగే తీవ్రమైనటువంటి విమర్శలు కుటుంబ సభ్యుల ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగానూ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా నిలబడి ఎదుర్కొన్నట్లయితే పరిస్థితి సక్రమంగా ఉంటుంది, సానుకూలంగా కూడా ఉంటుంది. ఎవరైనా పోటీ పరీక్షలకి వెళ్ళదలిచినా అలాగే ఇతరులతో వాగ్ వివాదాలని కానీ చేయవలసిన ధైర్యంగా సరైనటువంటి పద్ధతితో ఆలోచించుకున్నట్టయితే వాద వివాదాల్లోనూ అలాగే ఇతరమైనటువంటి వాటిలోనూ కూడా తప్పక విజయాన్ని సాధించుకోగలుగుతారు. ధర్మబద్ధంగా ఉన్న కారణంగా ఏ విధమైన మానసికమైన దిగులు పొందవలసినటువంటి అవసరం లేదు ఈ వారం ఈ రాశి వారికి. మిథున రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కేతువు. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం నిందలకి ప్రతిస్పందించకపోవడం చాలా అవసరం. తప్పనిసరిగా ప్రతిస్పందించవలసి మాత్రం వస్తే ధైర్యంగా పూర్తిగా సమాధానాన్ని చెప్పాలి తప్ప నీళ్లు నమలడం సరికాదు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఒక పని చెయ్యాలి అనే గట్టి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి మరుక్షణంలో మరొక పనిని చేయవలసిన అవసరం బాధ్యత ఏర్పడుతుంది. ఈ పని ఆ పని అని అనుకుంటూ ఏ పనిని చేయలేకపోయేటటువంటి పరిస్థితితో సమస్యల ఒత్తిడితో కాలం తక్కువై చాలా బాధపడేటటువంటి అవసరం ఏర్పడుతుంది. అయితే సకాలంలో ప్రతి పనిని పూర్తి చేయాలనేటటువంటి దృఢమైన నిర్ణయాన్ని తీసుకుని ఎవరి సహాయం వల్ల ఆ పని అవుతుందో నిర్ణయించుకుని ఆ పనిని పూర్తి చేసుకోండి తప్ప ఏ పనిని చేయలేమేమో అనేటటువంటి మానసికమైన ఆందోళనతోనూ ఒత్తిడితోనూ ప్రతి పనిని వాయిదా మాత్రం వేస్తూ వెళ్ళొద్దు. తప్పక పనిని పూర్తి చేయగలుగుతారు సకాలంలో. అయితే పని ఒత్తిడిల కారణంగా తొందరగా పూర్తి చేయవలసి వస్తారు. మీ అదృష్టం సరైనటువంటి వ్యక్తి సరైన కాలంలో లభించి ఆ పనిని పూర్తి చేస్తారు. అందుకోసం కర్కాటక రాశి వారు మానసికంగా ఆందోళన పడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది కాబట్టి ధైర్యంగా ఈ వారాన్ని గడపగలుగుతారు కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రాహువు కేతువు. కర్కాటక రాశి వారు మంగళవారం నాడు నవగ్రహాలకి ప్రదక్షిణని చేయాలి. గురువారం నాడు సామూహిక భోజనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతమంది అతిథులకి భోజనాన్ని ఏర్పాటు చేయగలిగితే అంతా చేయడం శ్రేయస్కరం. శనివారం నాడు ఒక పూట మాత్రమే భోజనాన్ని చేసి రాత్రికి పరమేశ్వరుని అర్చించి ఆ మీదట భోజనాన్ని చేయడం అవసరం. ప్రధానంగా ఈ రాశివారు ఈ వారం ఈ పనిని ఈ రోజున చేయలేకపోతున్నాను, ఈ వారంలో చేయలేకపోతున్నాను అనే మానసికమైన ఆందోళనకి గురి కావద్దు. తప్పక ఆ పని పూర్తి చేయగలరు మీది కాలంలో. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము చేసుకున్నటువంటి తప్పు కారణంగానే తమకి అనారోగ్యం కలగచ్చు. ఏ కారణంగా అనారోగ్యం కలిగిందో గుర్తుంచుకుని ఆ అనారోగ్యం తొలగేందుకు ప్రయత్నించడం అత్యవసరం. అలాగే ఉద్యోగ విధానంలో కూడా తాము నోరు జారినటువంటి కారణంగానే పై అధికారం నుండి మందలింపు కానీ లేదా దానికి సంబంధించిన వివరణని ఇయ్యవలసిందిగా అభియోగ పత్రం కానీ వచ్చే అవకాశం ఉంది. అందుకని జాగ్రత్తగా మాట్లాడడం, ఆరోగ్య విషయంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తల్ని పాటించుకోవడం అత్యవసరం ఈ రాశివారు ఈ వారు. అలాగే రుణాలని తీసుకునేటటువంటి విషయంలోనూ అలాగే రుణాలని తీర్చేటటువంటి విషయంలోనూ
ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని ఏకాగ్రతతో గుర్తుంచుకుని ఆ మీదట ఎవరికి తీర్చాలో ఎవరి నుండి తీసుకోవాలో సరిగా ఒక అంచనా వేసుకోనటువంటి పక్షంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి సరైన పద్ధతిలో ఒక ప్రణాళిక ప్రకారం ఆర్థికమైనటువంటి వ్యవహారాన్ని చేసుకోవడం అత్యవసరం ఈ రాశివారు ఈ వారం. సింహరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు శని, రాహు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆర్థికమైనటువంటి వ్యవహారాల పట్ల, ఆరోగ్యం పట్ల, ఉద్యోగ వ్యవస్థలోనూ సరైనటువంటి జాగరూకతని ఏకాగ్రతతో పాటించడం అత్యవసరం. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా చక్కగా ఉంది. ఇంతకుముందు తాము చేసినటువంటి తప్పుల్ని స్వయంగా గ్రహించుకోగలుగుతారు, ప్రవర్తనని మార్చుకుంటారు, నోటి దురుసుతనాన్ని కూడా తగ్గించుకుంటారు. ఏది ఎంతవరకు చేయాలో ఏది చెయ్యకూడదో దాన్ని గ్రహించుకోగలిగి ప్రవర్తిస్తారు. ఇదే ప్రవర్తనని కొనసాగిస్తూ కానీ వెళ్ళినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదనే యథార్థాన్ని ఇప్పుడిప్పుడే గ్రహించుకోగలుగుతారు. కన్యారాశి వారు ఏ విషయాన్నైనా మాట్లాడేటటువంటి సందర్భంలో తప్పక చేయగలను అన్నప్పుడు మాత్రమే వాక్ దానాన్ని కానీ ప్రతిజ్ఞని కానీ చేయాలి తప్ప తేలికగా అలవోకగా ఆ పనిని చేసేస్తానని నిర్ణయాన్ని చేయడం మంచిది కాదు. అలాగే ప్రయాణాల విషయంలో కూడా తనకి అసౌకర్యమని కానీ అనిపించినట్లయితే మొగమాటం లేకుండా రాను అనే చెప్పాలి తప్ప ఆ సమయానికి రాలేకపోవడానికి ఏదో వంకని పెట్టడం సరికాదు. మొత్తానికి ధైర్యంగా ఒక విషయాన్ని ఎదుర్కోగలిగిన మొగమాటం లేనితనంతో ఉండడం కన్యారాశి వారికి ఎంతైనా లాభదాయకం, శుభదాయకం. ఈ వారంలో కన్యారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మొగమాటం లేకుండా మాట్లాడగలగాలి. ఆదాయాన్ని అలాగే వ్యయాన్ని కూడా ఒక అంచనా ప్రకారం చూసుకుని ఖర్చు చేయాలి తప్ప దాన్ని దాటినట్లయితే రుణం చేయవలసిన అవసరం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒక విషయాన్ని గురించినటువంటి ఈ ఆలోచన ఆ ఆలోచన కారణంగా ఏ ఆలోచనని అమలు చేయలేనిటువంటి అనిశ్చిత స్థితితో గడుపుతారు ఈ వారాన్ని. ఉద్యోగంలో చేరితే వచ్చేటటువంటి లాభం, ఉద్యోగంలో చేరకపోతే వచ్చేటటువంటి ప్రయోజనం, ఉద్యోగంలో చేరినందువల్ల వచ్చే నష్టం, ఉద్యోగంలో చేరకపోయినందువల్ల వచ్చే నష్టం అని అనుకుంటూ అటు ఇటు ఆలోచించుకుంటూ మొత్తానికి ఏ పని చేయలేనిటువంటి స్థితికి ఈ వారం తులారాశి వారు రావచ్చు. కాబట్టి ఒక నిర్ణయాన్ని యథార్థంగా చేసుకోవడం ఎంతైనా అవసరం. అవకాశం ఉన్నంతలో తమని గురించిన విమర్శని తామే చేసుకుంటూ ఆత్మ విమర్శ ప్రకారం తాము చేస్తున్నటువంటి పని సక్రమమేనా సరైనదేనా ఊహించుకుంటూ ధర్మబద్ధ విధానంతో తామున్నామా లేదా అని ఆలోచించుకుంటూ ఈ వారాన్ని గడపడం ఎంతైనా శ్రేయస్కరం. అధర్మబద్ధమైనటువంటి ఆరోపణలు, అసత్యానికి సంబంధించినటువంటి ఊహలు, ఆలోచనలు చేసినటువంటి పక్షంలో వాటిని తొలగించుకుని నిజమైనటువంటి పద్ధతిగా కానీ వచ్చినట్టయితే తులారాశి వారికి ఈ వారం విశేషమైనటువంటి ఫలాన్ని అందిస్తుంది. న్యాయస్థానానికి సంబంధించిన అభియోగాలు ఏవైనా కానీ ఉన్నట్టయితే రాజీ ధోరణి కానీ ప్రదర్శించుకున్నట్టయితే మానసికంగా సుఖ శాంతులతో ఉండగలుగుతారు. తులారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కేతువు. ప్రధానంగా తులారాశి వారు ఈ వారం ఆత్మ విమర్శని చేసుకోవాలి. తప్పు కానీ చేసి ఉన్నట్లయితే చేస్తున్నట్టయితే తప్పుని తెలుసుకుని వెంటనే త్రోవకి రావడం సరైనటువంటి పని. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమకి ఆర్థికమైనటువంటి భారమే ఉన్నట్టయితే ఆ విషయాన్ని కుటుంబ సభ్యుల ముందు చర్చించడం చాలా మంచిది తప్ప గుంఫనగా ఉండడం ఏమాత్రం సరికాదు. ఉద్యోగంలో ఏదైనా ఇబ్బంది పొడచూపినా లేక పొడచూపబోతున్నా ఆ విషయాన్ని స్పష్టంగా పై అధికారులకి వివరించుకోవడం మంచిది తప్ప కాలమే పరిష్కరిస్తుంది అనేటటువంటి అభిప్రాయంతో ఉదాసీన విధానంతో ఉండడం సరికాదు. అలాగే ఆరోగ్య సమస్యలు ఏవైనా అప్పటికే పొడచూపి ఉన్నట్టయితే వైద్యుల్ని సంప్రదించి దానికి సరిపోయినటువంటి ప్రతిక్రియని చేసుకోవడం మంచిది తప్ప ఆరోగ్యాన్ని ఉపేక్షించడం, అనారోగ్యాన్ని అలా పెంచుకోవడం ఏమాత్రమూ సరికాదు. న్యాయస్థానంలో ఏదైనా తన మీద ఆరోపణలున్నా లేక న్యాయస్థానంలో తాను ఏదైనా ఒక విషయాన్ని గురించిన అభియోగ పత్రాన్ని దాఖలు చేయవలసి ఉన్నా దాన్ని సరైనటువంటి అధికారులతో చర్చించి
వారి అనుమతి మీద సమర్పించడం ఉత్తమం తప్ప ఏదో యథా ఆలాపంగా 4 అక్షరాలు రాసేసి న్యాయస్థానానికి అందించడం ఏమాత్రమూ సరికాదు. వృశ్చిక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. ప్రధానంగా వృశ్చిక రాశి వారు ఈ వారం ఏది చేసినా సరే కుటుంబ సభ్యులతో, దానికి సంబంధించినటువంటి యథార్థమైనటువంటి అధికారులతో చర్చించి చేయడం అవసరం తప్ప సొంతమైనటువంటి నిర్ణయాలను తీసుకోనే కూడదు. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తుండగా వృథాగా వ్యయమయ్యే అవకాశం ఉంది ధనం. కాబట్టి ఏం చేయాలో దాని గురించిన ఆలోచనని చేసుకోండి. అది కార్యాచరణ రూపం కావచ్చు కాకపోవచ్చు, కానీ ఒక ఆలోచనని చేసుకోవడం అవసరం. నోటి దురుసుతనాన్ని తగ్గించుకుని పై అధికారులతోనూ క్రింద ఉండే ఉద్యోగులతోనూ మాట్లాడడం మంచిది తప్ప నోటికి వచ్చిన రీతిగా మాట్లాడినట్టయితే అది ఎంతో దూరం పోతుందనే ఆలోచనతో ఈ వారంలో ఉండి తీరాలి ధనురాశి వారు. తమకి సంబంధించినటువంటి బంధువులు, మిత్రులు లేదా తమకి సంబంధించిన అతి సమీపస్తులైనటువంటి బంధువులు వచ్చిన కారణంగా మాటలని విజృంభించి కానీ మాట్లాడినట్టయితే అయిన వారితో సంబంధాలు కొద్ది తెగేటటువంటి అవకాశం ఉందనే మాటని గ్రహించి పట్టుదలని, కోపాన్ని, ప్రతీకార బుద్ధిని విడనాడి ప్రయత్నించాలి, ప్రవర్తించాలి ధనురాశి వారు. విశేషించి తాము దాచుకునేటటువంటి పొదుపు విషయంలోనూ, తాము ఖర్చు చేసేటటువంటి విషయంలోనూ భార్య భర్తల మధ్య ఐకమత్యం ఉన్నట్లయితే, సమన్వయ ధోరణి ఉన్నట్లయితే ఏ విధమైన పొరపక్షాలు దంపతుల మధ్య ఉండవు ఈ వారంలో ధనురాశి వారి విషయంలో. ధనురాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు శని, రాహువు. ముఖ్యంగా ధనురాశి వారు ఈ వారం శారీరక శ్రమకి సిద్ధంగా ఉండాలి. భార్య భర్తల మధ్య అవగాహన పెంపొందేలా ఆర్థికమైనటువంటి విషయాలని కలిసి చర్చించుకుని నిర్ణయించుకోగలగాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చెప్పదలిచినటువంటి మాటని సరైనటువంటి తీరులో మెత్తనైన విధానంగా స్పష్టమైన అవగాహనతో మాట్లాడాలి తప్ప మాట స్పష్టంగా అవతలి వారికి అర్థం కాని రీతిలో మాట్లాడనే వద్దు. ఉన్నది చెప్పదలుచుకున్న దాన్ని మొగమాటలు లేకుండా చెప్పండి. ఇబ్బందులు రాకుండా చూసుకోండి. దూరపు ప్రాంతాలకి బదిలీ అయ్యేటటువంటి విషయంలో పై అధికారులతో నిర్భయంగా ఆ విషయాన్ని వెళ్ళను అని కానీ, వెళ్ళడం ఇష్టమైతే వెడతాను అని కానీ చెప్పండి తప్ప దాన్ని నసిగి ఏ విషయమూ తేల్చకుండా మాత్రం ఉంచొద్దు. రుణాలను ఎవరైనా కానీ అడిగినట్లయితే ఇవ్వనని నిర్భయంగా చెప్పండి. అలాగే రుణాన్ని తీసుకోవలసి వస్తే మాత్రం రుణాన్ని పూర్తిగా తీసుకోకుండా ఉండేందుకు తప్పనిసరి ప్రయత్నాన్ని చేయండి. తీసుకోకుండా ఉండండి. భూమిని అమ్మడం, అలాగే స్థలాన్ని అమ్మడం, లేదా ఉన్నటువంటి ఇంటిలో ఒక భాగాన్ని అమ్మడం, లేదా పైనున్నటువంటి ఆ భాగాన్ని అమ్మాలి వంటి దురదృష్టకరమైనటువంటి ఆలోచన వస్తే తప్పక ఆ పనిని చెయ్యొద్దు. పూర్తిగా ఆ ఆస్తిని మీ వద్దే ఉంచుకోవడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి ఈ వారం. మకర రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు శని, కేతువు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మొగమాటం లేకుండా చూసుకోవాలి. కాలాన్ని అనవసరంగా వ్యర్థపరచకుండా ఉండేలా ప్రణాళికని వేసుకుని నడవాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి తమ సంతానానికి చక్కనైనటువంటి కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. మంచి కళాశాలలో ప్రవేశం లభించడంతో పాటు దగ్గర ప్రాంతంలోనే ఉండే అవకాశం కూడా లభిస్తుంది. సుఖంగా ఉంటుంది. ఉద్యోగస్తులైనటువంటి వారికి సమీప ప్రాంతానికే బదిలీ అవుతుంది. ఆ బదిలీ అయ్యేటటువంటి చోటు చాలా అనుకూలతని కలగచేస్తుంది. ఏదైనా అమ్మదలిచినటువంటి ఆస్తి ఎక్కువ ధరకు అమ్ముడుపోతుంది. కొనుక్కోవలసినటువంటి ఆస్తి తక్కువ ధరలో లభించే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఆరోగ్యం సంపూర్ణంగా అనుకూలతతోనూ ఏ విధమైనటువంటి అనారోగ్య భావన ఉండదు. వాద వివాదాలు వచ్చే అవకాశం ఏమాత్రం లేదు సరికదా. కుటుంబంలో అన్యోన్యత మంచిగా పెరిగి శుభకార్యాలు వినేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది కుంభరాశి వారికి ఈ వారంలో. తల్లి లేదా తండ్రి అనే ఇద్దరిని చూడడం కోసమని స్వయంగా విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి కానీ, స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశానికి కానీ వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కుంభరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కేతువు. ఈ వారం ఈ రాశివారు నిత్య పూజని మానకుండా ఉండాలి. దేవాలయ దర్శనాన్ని వారంలో 7 రోజుల పాటు చేయడం అవసరం.
ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం అన్నీ సక్రమంగానే జరుగుతున్నప్పటికీ శారీరకమైనటువంటి అలసట తప్పనిసరి అవుతూ ఉంటుంది. దూరపు ప్రయాణాలని చేయవలసి వచ్చినటువంటి సందర్భంలో సరైనటువంటి వేళకి తిండి నిద్ర లభించకపోవచ్చు. దానివల్ల తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం కూడా కనిపిస్తోంది. బంధువులు మిత్రులు అయినటువంటి వాళ్ళు మీ కుటుంబాలకి సంబంధించిన వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎంతవరకు వారి జోక్యం అవకాశం అవసరమో గమనించుకుని చూసుకోండి తప్ప మొత్తం వ్యవహారంలో వారు వేలు పెట్టడం సరికాదనే విశేషాన్ని ముందుగానే గమనించుకోగలగాలి. మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. శుభకార్యాలకి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీనరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. ప్రధానంగా ఈ రాశివారు ఈ వారం అవకాశం ఉన్నంతలో తీర్థయాత్రని కానీ వినోదయాత్రని కానీ విహారయాత్రని కానీ చేయడం మంచిది. ఈరోజు వ్యాస పూర్ణిమ. దీన్నే గురు పూర్ణిమ అని పిలుస్తారు. గురు పరంపరకి ఆద్యుడు వ్యాసుడు. ఆ మహర్షిని పూజించడం, ఆ మహర్షి విశేషాలని కొనియాడడం ఈరోజు మనందరం చేయవలసిన పని. దీని గురించిన విశేషాల్ని మన ధర్మం శీర్షికలో తెలుసుకుందాం. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. భారతీయ ఆర్ష ధర్మ సముజ్వల దీప్తి వ్యాస భగవానుడు. అష్టాదశ పురాణాలు, మహాభారతం, మహాభాగవతం, అధ్యాత్మ రామాయణం వీటన్నిటినీ అపురూపమైన కానుకలుగా వ్యాస మహర్షి మనకు అందించాడు. అనంత వేదరాశిని 4 భాగాలుగా విభాగం చేశాడు. వ్యాసుడు వేదమయుడైనటువంటి నారాయణ స్వరూపుడు. వైదిక పురాణ సాహిత్యాలకి ప్రాతిపదికైన మహాభారతానికి ప్రాణం పోసి అమూల్య నిధిని మనకు అందించాడు. ఈయన మోక్షకావ్యమైనటువంటి భాగవతాన్ని అందించి అందరినీ ఆధ్యాత్మిక చింతన వైపు నడిపించాడు. అలాంటి వ్యాస మహర్షి జన్మతిథి ఆషాఢ పూర్ణిమ నేడు. సద్గురు పరంపరకు ప్రతినిధిగా గురు పౌర్ణమి నాడు వ్యాస మహర్షిని పూజించాలి. యమునా నదిలోని ద్వీపంలో సత్యవతికి పరాశర మహర్షికి జన్మించడం వల్ల వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు అనే పేరు కలవాడయ్యాడు. నరనారాయణుల తపోభూమి అయిన బదరికా ఆశ్రమంలో తపస్సు చేసినందువల్ల వ్యాసుడిని బాదరాయుడు అని కూడా పిలుస్తారు. వైదిక పురాణ సాహిత్యాలకు ఆద్యుడిగా, అనంత అమేయ సారస్వత శక్తి సంపన్నుడిగా వేదవ్యాసుడు చిరస్మరణీయుడు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి వ్యక్తి కూడాను తాను జీవించినంతకాలం కూడా ధనవంతుడుగా లక్ష్మీ అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో ఆయుష్ ఆరోగ్యంతో జీవితాన్ని గడపాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇక్కడ గృహబలరీత్యా కూడా లక్ష్మీ అనుగ్రహాన్ని సాధింపచేసుకోవడానికి మనం పాటించవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి విశేషాంశాల్లో కుబేర స్థానాన్ని చూస్తూ నిద్రపోవటం కూడా చాలా విశిష్టవంతమైన ప్రభావమే. అందుకే పడక గదిలో దక్షిణం వైపు తలపెట్టుకొని నిద్రించండి. ఉదయం ఉత్తర దిక్కుగా అంటే కుబేర స్థానాన్ని చూస్తూ నిద్ర లేవటం చాలా మంచిది అంటోంది శాస్త్రం. అది శుభకరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. అలాగే ప్రతి గురు శుక్రవారాలలోనూ అష్టమి, నవమి, దశమి, త్రయోదశి, పౌర్ణమి, శుద్ధపాఠ్యమి తిథుల యందును అందరూ కూడాను
శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించటం మరువవద్దు అని కూడా శాస్త్రం. మహాలక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టి ఆమె సర్వ సంపదలకు నాంది పలుకుతుంది. కేవలం సంపద అంటే ఒక డబ్బే కాదు, డబ్బుతో పాటు సంతానం, సౌభాగ్యం, కీర్తి, ప్రతిష్టలు ఇవన్నీ కూడాను అన్ని రకాలైన సంపదలకు ఆలవాలం. కాబట్టి గృహ యజమాని ప్రతినిత్యం కూడా తాను దక్షిణ దిశలో తలగడ ఉంచుకొని నిద్ర నుంచి లేస్తూనే తన 2 చేతులు కూడాను చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనమని నమస్కృతాంజలు గడించి భూమాతకు నమస్కారం చేసి ఉత్తర దిశలో గనక 4 అడుగులు వేసినట్లయితే కుబేర స్థానము యొక్క ప్రభావం ఆ ఇంటి యజమానిపై తప్పనిసరిగా ప్రసరించి అతను తన జీవన గమనంలో ఉద్దేశపూర్వకమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని, కీర్తి ప్రతిష్టలను సాధించడానికి ఆస్కారం ఉంటుంది సుమా. అలాగే దైవ చింతనా తత్పరతతో ఆ ఇంటి యజమాని లేక ఇంటిలోని వారు ధారణ చేసేటువంటి వివిధ రకాలైనటువంటి మాలల యొక్క ప్రభావం కూడా పనిచేస్తుంది. లక్ష్మీదేవికి ప్రీతివంతమైనటువంటి మాలల్లో పద్మపూసల మాల చాలా విశిష్టం. పద్మపూసల మాల అంటే ఆమె పద్మప్రియ. పద్మాలయే పద్మిని పద్మహస్తే అని చెప్పేసి కదా ఆ తల్లిని ధ్యానం చేసేది. పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయ దక్షి అంటాం. అందుకని పద్మపూసల మాలను లక్ష్మీదేవికి అలంకరణగా చేయటం కూడా విశిష్టవంతమైన ప్రభావాన్ని ప్రసాదిస్తుంది ఆ చక్కని తల్లి. అంతేకాకుండా పాదరసంతో చేసినటువంటి మాలలు కూడా ఉంటాయి. ఈ పాదరసం అనేది శివానుగ్రహ తత్వరీత్యా ప్రసాదించబడ్డది మానవులకి. అందుచేత ఆరోగ్యరీత్యా కూడాను ఇది చాలా చక్కటి యోగం. విపత్కరమైనటువంటి దుష్టశక్తుల నుంచి రక్షణ కోసం కూడాను ఈ మాలను మనం ధారణ చేయవచ్చు. అంతేకాకుండా హృదయ సంబంధమైనటువంటి వ్యాధుల నివారణలో కూడాను ఇది పనికి వస్తుంది. అందుకే లక్ష్మీదేవి కేవలం ధనమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది అని చెప్పడానికి ఈ మాల యొక్క విశిష్టతను మనం గ్రహించవలసి ఉంటుంది. విద్యార్థులకు బలాన్ని, బుద్ధిని కూడాను ప్రసాదింపచేస్తుంది. మానసిక, శారీరక శ్రమ చేసేటువంటి వారికి కూడా ఇది స్ఫూర్తిదాయకంగా పనిచేస్తుంది. ఏ విధమైన చెడు ప్రభావాన్ని కూడా కలిగించదు. ఒకవైపు పద్మపూసలతో చేసిన మాలతో కనుక మీరు అనుష్ఠానం చేసుకున్నట్లయితే, అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మంత్రాన్ని చక్కగా కనుక జపం చేసినట్లయితే లక్ష్మీ అనుగ్రహాన్ని సాధిస్తారు. అలాగే పాదరస మాల ధారణ కూడా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అలాగే సిద్ధులు 8, అలాగే లక్ష్మీ రూపాలు కూడా 8. ఈ యొక్క అష్టలక్ష్మిని సిద్ధింపజేసుకుంటే జీవితంలో ఏ విధమైన సందిగ్ధత రానే రాదు కదా. అన్ని సమస్యలు, చింతలు అదృశ్యమైపోతాయి అంటోంది శాస్త్రం. అందుకే వ్యక్తి అష్టలక్ష్మి యంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేసుకొని చక్కగా తయారు చేసేటువంటి వారిని సంప్రదించి మీరు గనక ఆ అష్టలక్ష్మి యంత్రాన్ని గనక మెడలో గనక ధారణ చెయ్యటం సర్వే సర్వత్రా కూడాను అదృష్టకరమైనటువంటి
లక్షణానికి సూత్ర ప్రాతిపదికగా చెప్పవచ్చు. భుజానికి కట్టుకున్నా లేక మెడలో ధరించిన ధనప్రాప్తికి ఆ యొక్క యంత్రం పనిచేస్తుంది. అష్టలక్ష్మి యంత్రాన్ని మంత్రప్రభావంతో చక్కగా అనుష్ఠానం చేసి మెడలో గనక ధారణ చేసినట్లయితే ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం సాధించుకోవచ్చు. ఈ యంత్రం ధరించడం వలన వ్యక్తిలో పరాక్రమం అనేటువంటిది వృద్ధి చెందుతుంది. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి చెంతనే ఉంటుంది. ధైర్యం ఏ వ్యక్తి చెంత సన్నగిల్లుతుందో మిగతా లక్ష్ములు కూడా వెడలిపోతాయని కదా శాస్త్రం. అందుకనే ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు కదా. ఇక్కడ ధైర్యతత్వాన్ని పరాక్రమతత్వాన్ని ప్రసాదించేటువంటిది ఈ యొక్క యంత్రరాజంగా చెప్పవచ్చు. శత్రుభయం అనేటువంటిది కూడా తొలగిపోతుంది అని చెప్పేసి శాస్త్రం. దీన్ని ధరించిన వారికి ప్రభుత్వ పరంగా భయం అనేటువంటిది ఉండదు. నిరంతరం కూడాను వారి యొక్క అధికారం ఉన్నతమైనటువంటి స్థితిని పొందటానికి ఆస్కారం ఉంటుంది. ఈ యంత్రాన్ని మెడలో ధరించినటువంటి వారికి కుటుంబ కలహాలు సమాప్తమవుతాయి. అంటే అంతఃశత్రు ప్రభావం కూడా ఉండదు. సంపూర్ణ సుఖం, శాంతి, సౌభాగ్యం కూడా కలుగుతాయి. నిరంతరం ఉన్నతమైనటువంటి స్థితిని సాధించడానికి స్త్రీలు కూడాను ఈ యంత్రాన్ని తమ మెడలో ధారణ చేయటంలో అతిశయోక్తి లేదు, ధరించుకోవటంలో పొరపాటు లేదు. మహాలక్ష్మి యొక్క చక్కటి యోగవంతమైన తత్వాన్ని ప్రసాదించేది తామర గింజలు. మనం ఈ తామర అనేటువంటిది చాలా విశిష్టవంతంగా చెప్పారు. సాధకుడు ఎవరైనా సరే 108 తామర గింజలు తీసుకొని వీటిని ఆవు నేతితో తడిపి లక్ష్మీదేవికి అగ్నికి ఆహుతిగా చేస్తూ ఆ యొక్క చిన్న హోమతత్వాన్ని కూడా నిర్వహించేటువంటి సాంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. ఇది గనక చేసినట్లయితే అష్టలక్ష్మి అనుగ్రహాన్ని కూడా సాధించటానికి ఆస్కారం ఉంటుంది అనేది శాస్త్రం. అయితే ఇది అందరికీ సాధ్యపడదు కాబట్టి తామర పూసల మాల అనేటువంటిది మెడలో ధారణ చేయండి. ఇది కేవలం వెండితో కానీ బంగారంలో కానీ ధారణ చేసుకోవచ్చు. తామర పూసలు అనేటువంటివి ఈ విధంగా ఉంటాయి. ఇది తామర పూసల యొక్క దండ. ఈ తామర పూసలు లక్ష్మీదేవికి చాలా ప్రీతివంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో చక్కగా అమర్చి దానికి మీరు నిత్యం కూడాను తామర పూసలతో గనక మీరు ఆ యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేసిన తర్వాత ఆ తల్లి ఫోటోకి గనక ఆ మాలను వేసినట్లయితే మీకు చక్కటి ఆలోచనాపరమైనటువంటి శక్తి వచ్చి అదృష్టకరమైనటువంటి ప్రభావంతో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా 21 రోజు ప్రతిరోజు కూడాను 108 తామర గింజలను ఆ యొక్క లక్ష్మీదేవి వద్ద ఉంచి ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసాదించమని వేడుకొని ఆ యొక్క 108 పూసల మాలను ఆ తల్లి చిత్రపటానికి కనుక తగిలించినట్లయితే సర్వ విధమైనటువంటి సంపదలు చేకూరుతాయి. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క రూపం తెల్ల జిల్లేడు పూలలో కూడా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. తెల్ల జిల్లేడు పూలు అత్యంత శ్రేష్టవంతమైనవి. విఘ్నేశ్వరునికి శివపరమాత్మకి కూడాను మనం పూజ చేసేటప్పుడు వాడతాం. శివుడు సకల ఐశ్వర్యప్రదాత కాబట్టి ఆ మహాదేవునికి అత్యంత ప్రీతికరమైనటువంటి తెల్ల జిల్లేడు పువ్వులు, వీటిలో శుక్రవారం నాడు శివునికి అభిషేకించి ఈ పూలను ఒక పొట్లంలో కట్టి
ధనం నిల్వ చేసే చోట గనక మీరు గనక ఉంచినట్లయితే ధనం వృద్ధి చెందుతుంది అని చెప్పేసి శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. లోపలి నలుగుడు మనిషిని దూరదృష్టితో ఆలోచన చెయ్యనివ్వదు. ఈ నలుగుడు కర్ణుడికి ఉన్నది కాబట్టే ఇటువంటి నిర్ణయాలు చేస్తాడు. ఆ నలుగుడు ఉండాలి కాబట్టే కృష్ణుడు చెప్పడు, దేవతలు కుంతితో సూర్యుడితో చెప్పనివ్వరు. ఇలాంటి ప్రతిజ్ఞలు చేయించి అక్కడ ఉన్నటువంటి దేవతాంశలే, అక్కడున్నటువంటి దైవానుగ్రహంతో వచ్చిన వాళ్లే దుర్యోధన పతనానికి కారణమవడానికి కావలసిన ప్రతిజ్ఞలు చేయిస్తుంటాడు. అది దేవతా వ్యూహం. అందులో కర్ణుడు పావవడం, కర్ణుడు ఇంత నలుగుడు భరించడం, ఆ కర్ణుడే యుద్ధం జరిగినా యుద్ధం పోయినా అమంగళకరమైన మాట మాట్లాడినా వీటన్నింటికీ కారణమవడం. అప్పుడు దుర్యోధనుడు ఏమనుకుంటాడు? ఇది విని నా కర్మ కాకపోతే భీష్ముడు చచ్చిపోయే వరకు నువ్వు యుద్ధం చేయకపోవడం ఏమిట్రా, ఏమైనా బాగుందా ఇది అనుకుంటాడా అనుకోడా? మరి అప్పుడు స్నేహితుడికి ఉపకారం చేశాడా అపకారం చేశాడా అంటే అలా అన్నాడు అనుకోండి దుర్యోధనుడు. వెంటనే కర్ణుడు ఏమంటాడంటే, నీకెందుకు వీళ్ళ మీద నమ్మకం? వాళ్ళు పాండవ పక్షపాతం, వాళ్ళు ఎలాగో ఏం చేయరు పాండవుల్ని. ఆయన ఏం చేస్తాడు? సైన్యాల్ని వాటిని కొడతాడు, కొట్టి వెళ్ళిపోని, నేను వస్తా తర్వాత. నీకేం కావాలి? పాండవులు పడిపోవాలి, ఒక్క 2 రోజులు ఆలస్యం అంతే, నీ కోరిక తీరుతుంది, నువ్వే సార్వభౌముడివి, పట్టాభిషేకం అవుతుంది. లోపల తెలియదా జరగదని? ఖచ్చితంగా తెలిసేది జరగదని. మరి ఎందుకంటాడు? ఇంకొకలా అనడానికి ఇంకెవరికైనా అవకాశం ఉందేమో కానీ కర్ణుడికి లేదు, అందుకని అంటాం. అలా తెలిసి అనకుండా నిగ్రహించుకొని మాట్లాడడానికి, తన ప్రాణములు పణంగా పెట్టేస్తున్నానని తెలిసి కూడా అంటున్నాను అని తెలిసినప్పుడు ఎంత నలుగుడు ఉంటుంది లోపల. అది కర్ణుడి యొక్క జీవిత విశేషం. ఆ తర్వాత శ్రీకృష్ణ రాయబారం జరిగింది. శ్రీకృష్ణ రాయబార సన్నివేశంలో భీష్మద్రోణాదులందరూ ఏం చేశారు? అది వాళ్ళ అదృష్టం, అది వాళ్ళ జీవితానికి ఉన్న స్పష్టత. వాళ్ళు కృష్ణుడు భగవానుడు అని విశ్వరూపాన్ని చక్కగా కృష్ణుడే వాళ్ళందరికీ దివ్య నేత్రములను ఇచ్చేస్తే చక్కగా చూసి ఆహా ఓహో అంటూ నమస్కారాలు చేశారు. కర్ణుడికి తెలుసు కృష్ణుడు భగవానుడే, కానీ ఒక్కసారి నేను చూస్తాను కృష్ణ, నీ విశ్వరూపాన్ని నాకు చూపించోనే అనగలడా? అనలేడు. ఇదంతా మాయా అన్న దుర్యోధనుడి పక్కన చేరి అవును మాయా అనగలడంతే. అది తేడా. అందుకే కృష్ణుణ్ణి పట్టేద్దాం బంధించేద్దామని దుర్యోధనుడు అంటే, అలాగే తప్పకుండా పట్టేద్దాం బంధించేద్దామని అన్నాడంతే. అందుకే దుష్టచతుష్టయంలోకే స్థానం మిగిలిపోయింది. ఒకప్పుడు కర్ణుడు రాయబారం అంతా అయిపోయిన తరువాత కృష్ణ పరమాత్మని దిగబెట్టడం కోసమని బయటికి వెళ్ళారు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదో గౌరవం కదా వచ్చిన వాడిని దిగబెట్టడం. అందుకని ధృతరాష్ట్రుడు, కర్ణుడు వీళ్ళందరూ కృష్ణ పరమాత్మని దిగబెడుతున్నారు. కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే రథం ఎక్కేసి మిగిలిన వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పి అంతఃపురంలోకి వెళ్ళండి, ఇక నేను బయలుదేరుతున్నానని సాత్యకి పక్కన రథం మీద ఉన్నాడు. దారుకుడు సారథి. దారుకుడిని రథం పోని అని సంజ్ఞ చేసి కర్ణుడి వైపు తిరిగి ఆయన చేయి పట్టుకొని, రావోయ్ కాసేపు మాట్లాడుతున్నాను, అక్కడి వరకు దిగబెడదు కానివి, తర్వాత వచ్చేద్దు కానివి అన్నాడు. కర్ణుణ్ణి తన రథం ఎక్కించుకున్నాడు, తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఎవరిని? ఎవరు? కృష్ణుడు కర్ణుణ్ణి ఎక్కించుకుని కొంత దూరం తీసుకెడుతున్నాడు. దుర్యోధనుడికి అనుమానం రావాలా?
రాదు. ఎందుకు రాదో తెలుసా? ఏం చెప్పినా వినడం. అతను నాతో పెట్టుకున్న మైత్రీ బంధం అటువంటిది. అందుకే కృష్ణుడు నీకేం చెప్పాడని అడగలేదు కర్ణుడు. కర్ణుడు నాతో కృష్ణుడిది మాట్లాడాడని దుర్యోధనుడికి చెప్పలేదు. కానీ ఇక్కడ కొన్ని అద్భుతమైన రహస్యములు కనపడతాయి. ఎందుకంటే కర్ణుని యొక్క శీల వైభవం బయటపడాలి అంటే భగవానుడైన కృష్ణుడితో కర్ణుడికి ఏకాంతం దొరకాలి. అందుకే భారతంలో కర్ణుడు ఎప్పుడైనా ఎవరితోనైనా ఏకాంతాన్ని పొందాడనుకోండి, కర్ణుడి యొక్క శీలమన్నా పెరుగుతుంది, కర్ణుడి గొప్పతనమన్నా బయటికి వస్తుంది. లేదా కర్ణుడు చావుకి దగ్గర పడిపోవడానికి వీలుగా ఏదో ఒక తేజస్సునన్నా పోగొట్టేసుకుంటాడు. భారతంలో కర్ణుడి ఏకాంత సమావేశాలకు ఉన్న ప్రాధాన్యత అలా ఉంటుంది. ఎందుకంటే ఆయన అలా కొంతమందిని కలిశాడు, ఒక్కొక్కళ్ళని కలిశాడు, సభలో కాకుండా. ఒకసారి కుంతిని కలిశాడు అలాగా. అప్పుడు ఆవిడికో వరం ఇచ్చేశాడు. ఇచ్చేయడం వల్ల ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు జోలికి వెళ్ళలేకపోయాడు. ఒకసారి ఇంద్రుణ్ణి ఏకాంతంగా కలిశాడు, కవచకుండలాలు ఇచ్చేశాడు. ఒకసారి కృష్ణుణ్ణి కలిశాడు. ఇప్పుడు కృష్ణుణ్ణి కలిస్తే భగవంతుడు కదా, పోగొట్టుకోవడం ఉండదు. కర్ణుడు ఏమిటో అర్థం అవుతుంది భారతంలో. అసలు కర్ణుడు అర్థం అవ్వడం అంటే కృష్ణుడితో వెళ్ళినప్పుడే. కృష్ణుడు పక్కన కూర్చున్నాడు, రథం నడిచి వెళ్ళిపోతోంది. దూరంగా సాత్యకి ఉన్నాడు, ఎవరు లేరు, సారథి దారుకుడు తప్ప. కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఏదో పెద్ద ఉపోద్ఘాతం అది ఏమి ఇవ్వలేదు కృష్ణుడు. తిన్నగా చెప్పాలనుకున్న విషయాన్ని మొదలుపెట్టేశాడు. మొదలుపెట్టి అన్నాడు, నీవు వృద్ధజనోపసేవివి, ధర్మ సంవేదివి. ఎవరు మాట్లాడుతున్నది? కృష్ణుడు కర్ణుడితో అంటున్న మాటలు. తెలియంగ వినుము, సిద్ధ మంత్రబలంబున మార్తాండు వరమున కన్నియదరి గొంతి కన్నవాడవగుట పాండు నృపాలు నగ్రసుతుండవు. ధర్మ మార్గం విధి ధర్మతనయుడాదిగా గల తమ్ములందరూ నా చేత ఎరిగి నీ అడుగులకెరంగి సకల పుత్ర మిత్ర బంధు భూరి సేనా సమన్వితముగా కొలిచి నిన్ను రాజ్య భార వహమునకు పట్టంబు కట్ట ఉజ్వలుడవగుదువు రమ్ము అరికడకు. కర్ణుడా, నేను నీకు ఇవాళ కొన్ని విషయాలు చెప్తాను విను. నువ్వు వృద్ధజనోపసేవివి, నువ్వు పెద్దలను సేవించేటటువంటి లక్షణమున్నవాడవు. ఇప్పటి వరకు మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ధిక్కరిస్తాడు అని. కృష్ణుడు ఏమంటున్నాడంటే నువ్వు పెద్దలను సేవించే లక్షణం ఉన్నవాడివి, ధర్మ సంవేదివి, ధర్మము బాగా తెలుసున్నవాడివి. తెలియంగా వినుము, నేను నీకొకటి చెప్తాను, బాగా విను. ఒకప్పుడు ఒక సిద్ధుడిచ్చినటువంటి మంత్రబలం కారణం చేత సూర్యుని యొక్క అనుగ్రహ విశేషంగా కుంతీదేవి ఒక కుమారుణ్ణి కంది. ఆ కుమారుడే నువ్వు. కాబట్టి నువ్వు ధర్మరీత్యా ఆలోచిస్తే పాండురాజు యొక్క పెద్ద కుమారుడు, ధర్మరాజు కన్నా పెద్దవాడి. నువ్వు నాతో రా, నేను ఈ విషయాలు నిన్ను తీసుకెళ్ళి ధర్మరాజుకి చెప్తాను. ధర్మరాజుకి చెప్పిన తర్వాత ధర్మరాజు కాదు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు పరమ ప్రీతితో నీ పాదములకు నమస్కారం చేసి నీకే పట్టాభిషేకం చేస్తారు. అందరూ నిన్ను కొలుస్తుండగా, అందరూ ఏకకంఠంతో నీకే పట్టాభిషేకం జరగాలని కోరుతుండగా నేను దగ్గరుండి ఈ రహస్యాన్ని చెప్పి నీకు పట్టాభిషేకం చేయిస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.